హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో ఐడియోగ్రామ్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఐడియోగ్రామ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తరువాత ఐడియోగ్రామ్ అని వస్తుంది చూడండి ఇలా. ఇప్పుడు ఇది క్లిక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసుకున్నాక మనం కొత్తగా ఐడియోగ్రామ్ క్రియేట్ చేస్తే మన గూగుల్ అకౌంట్తో క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ నా గూగుల్ అకౌంట్ చూపించట్లేదు. ఇప్పుడు మనకి ఐడియోగ్రామ్ హోమ్ పేజ్ వచ్చింది. హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ఓవర్వ్యూ అంతా చూపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ చూడండి, హోమ్, క్రియేషన్స్, కాన్వా, బ్యాచ్, క్రియేటర్ అండ్ క్యారెక్టర్ అండ్ ఇక్కడ మన అకౌంట్, ఇక్కడ అప్గ్రేడ్. ఫ్రెండ్స్, ఐడియోగ్రామ్ అన్నది ఫ్రీగా యూజ్ చేయొచ్చు, లేదా ఇంకా ఎక్కువ ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే మనం తప్పకుండా ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎక్స్ప్లోర్, టాప్, పీపుల్, ప్రొడక్ట్, నేచర్, పోస్టర్స్, లోగోస్, టీషర్ట్స్, ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ టీషర్ట్కి వెళ్దాం, లాస్ట్ నుండి వద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రోడక్ట్, నేచర్, పోస్టర్వి మనకి కొన్ని థాట్స్ ఉంటాయి, ఇలా క్రియేట్ చేయాలి, అలా క్రియేట్ చేయాలి. బట్ మనం ఎలా ఇవ్వాలో తెలియదు. అప్పుడు మీరు చాట్ జీపీటీని అడగండి, అది మీకు క్లియర్గా చెప్తుంది. అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి అండ్ వెరీ సింపుల్. నేను కూడా అలానే చేసా చూడండి. టీషర్ట్ చూడండి, గ్రాఫిక్ టీ డిజైన్స్, ఫన్నీ వర్డ్స్ ఆన్ షర్ట్స్, స్పోర్ట్స్, జెన్సీ ప్రింట్స్ అని ఇచ్చేసాను. ఇక్కడ జనరేట్ బటన్ క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది. మనం కెమెరానైనా తీసుకోవచ్చు. కెమెరాకి మనం ప్లాన్స్ వేసుకోవాలి. సో జనరేట్ బటన్ ఇప్పుడైతే మనకి అవకాశంలో ఉంది కాబట్టి క్లిక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 4 ఇమేజెస్ క్రియేట్ అవుతాయి చూడండి. ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ కంప్లీట్ అయ్యిందో కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనకి జనరేటివ్ అయిపోయింది చూడండి. నాకైతే ఇక్కడ టీషర్ట్స్ ఇచ్చేసింది చూడండి. మనకి డిఫరెంట్ టీషర్ట్ అయితే ఇచ్చింది. ఈ టీషర్ట్ బాగుంది కదా, ఏ బాగుంది. ఇప్పుడు మనం ఇది షేర్ చేయొచ్చు అండ్ లైక్ కూడా చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, స్టైల్స్, మనం క్యారెక్టర్ స్టైల్స్, ఇక్కడ రీప్లేస్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఓపెన్ ఇన్ కాన్వా, మ్యాజిక్ ఫిల్, ఎడిటర్, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, రీడర్, క్యారెక్టర్, స్టైల్స్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మన అకౌంట్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోదాం. అండ్ లోగో జస్ట్ నేను వందన అని ఇస్తున్నా. లోగో జస్ట్ నేను వందన, అది నా నేమ్ కాబట్టి నేను వందన అని ఇచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ అది ప్రిపేరింగ్లో ఉంది, ఇప్పుడు అయిపోయింది చూడండి. జనరేటివ్ కంప్లీటెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వందన అని ఇచ్చి ఫోటో కూడా ఇచ్చేసింది. ఒక అమ్మాయి కాబట్టి, ఇది అమ్మాయి నేమ్ కాబట్టి ఇక్కడ అయితే ఫొటోస్ అయితే ఇచ్చేసింది. మనం కాపీ ఇమేజ్, సేవ్ ఇమేజ్ అన్నీ చేసేసుకోవచ్చు. నేనైతే ఇమేజ్ కాపీని అయితే చేసేసాను. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అండ్ పోస్టర్స్ అయితే మనకి గుర్తొచ్చేవి ఏంటి, ఎక్కువ మూవీస్ పోస్టర్స్ కదా. సో ఇప్పుడు మనం పోస్టర్స్ని చూడండి, నేను మూవీ పోస్టర్స్, మోటివేషనల్ కోట్స్, ఈవెంట్ ప్లేయర్స్ అని ఇచ్చేసా. ఇక్కడ కూడా మనకి చూడండి, ఈ పోస్టర్స్లో ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఉంటాయి, అవి కూడా మనం రీక్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పోస్టర్స్, బిలీవ్ ఇన్ ది జర్నీ, బిలీవ్ ఇన్ ద
పవర్స్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. బాగున్నాయి కదా ఇవన్నీ. సో ఇవి కూడా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. నేచర్ నేచర్ ఇప్పుడు మనం సన్సెట్ అట్ బీచ్ అని ఇద్దాం. ఓకే, మనకి టైం పడుతుంది జనరేట్ అవడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సన్సెట్ అట్ బీచ్ అని ఇచ్చింది. బాగుంది కదా. ఈ వ్యూ అన్నది మనకి రియల్గా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా లేదా నాకు చెప్పండి. ఓకేనా, లాస్ట్లో కామెంట్లో నాకు చెప్పండి. ఇప్పుడు ప్రోడక్ట్స్లో మనం ఇక్కడ లిప్స్టిక్స్, పౌడర్స్ ఏమైనా మనం ప్రోడక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఐటెం లైకే కాఫీ మగ్, అది నేను క్రియేట్ చేయబోతున్నా. అక్కడ నేను టెక్స్ట్ ఇచ్చా చూడండి. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చా కదా, మనకి దాన్ని బట్టి ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనకి 99 అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. చూడండి, కాఫీ మగ్స్ వచ్చేసాయి మనకి. ఈ కాఫీ మగ్ బాగుంది కదా, కాఫీ ఫిక్స్ అని. ఇప్పుడు పీపుల్ పీపుల్కి నేను లార్డ్ లక్ష్మీదేవి అని ఇద్దాం అనుకుంటున్నాను. సో లక్ష్మీదేవి ట్రై చేద్దాం ఏమొస్తుందో. గాడెస్ లక్ష్మీదేవి. సో ఫ్రెండ్స్, లక్ష్మీదేవి మీకు తెలుసుగా, అందరికీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ గాడెస్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, చాలా అందంగా ఉంది కదా లక్ష్మీదేవి. ఇది ఎవరి యొక్క లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇది మనం కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు పీపుల్ అయిపోయింది కదా, టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవి మనకి ప్లాన్లో ఉన్నాయి. లాస్ట్ రెండు మనకి అవ్వవన్నమాట. ఇటు నుండి చేస్తే ఇటు నుండి లాస్ట్ రెండు మనకి అవ్వవు, అండ్ ఇటు నుండి చేస్తే లాస్ట్ రెండు మనకి అవ్వవు. ఇవి కూడా మనం రీక్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, హోమ్, ఇక్కడ క్రియేషన్స్. ఇక్కడ క్రియేషన్స్ అన్నవి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నవి మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ కాన్వా, కాన్వాలో మనం ఏదో ఒక ఐడియాస్ ఇచ్చి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఏ గర్ల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్టాప్. ఇక్కడ జూమ్ ఇన్ అని వస్తుంది, ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం రిమిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్యారెక్టర్స్ కూడా చేసుకోవచ్చు.
మనకైతే ఇవి ప్లాన్ వేసుకోవాలి. మనకైతే ఇప్పుడు రావట్లేదు. సో అవ్వదనమాట. ఇక్కడ సెలెక్ట్ ఉంది చూడండి. ఇక్కడ మనం హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఇమేజ్ అనమాట. అప్లోడ్ చేసుకోవచ్చు మనం. కాకపోతే మనకి ఇప్పుడు ప్లాన్స్లో ఉన్నాయి. ఇక్కడ ఇది డౌన్లోడ్ చూడండి. విత్ హైట్ చేసుకొని మనం ఇక్కడ ఆల్వేస్ అని పెట్టేసుకొని ఇక్కడ మనం చూడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అవుట్లైన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం టైప్ చేసి ఇక్కడ క్రియేట్ న్యూ క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి కాన్వా అప్లోడ్ క్రియేషన్స్ అని ఉన్నాయి కదా. నేను ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఏ గర్ల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్టాప్ అని ఇచ్చేసా. ఇప్పుడు జనరేట్. వెయిట్ చేయాలి. మనకి 4 పిక్చర్స్ అనేవి వస్తుంది. ఇక్కడ మనం టంప్లెట్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నాకైతే ఇక్కడ వచ్చేసాయి. చూడండి రకరకాల పిక్చర్స్ చాలా బాగున్నాయి కదా. నాకైతే ఇవి చాలా నచ్చేసాయి. ఇవి నేను చూడండి చాలా బాగున్నాయి. ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. అండ్ నాకు నచ్చినవి నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇది కూడా బాగుంది కదా. అండ్ ఇది కూడా బాగుంది. సో ఫ్రెండ్స్, మనం కాపీ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇది కూడా నచ్చింది. చూడండి మనకి నచ్చినవిలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం హోమ్కి వచ్చేయచ్చు. ఫ్రెండ్స్, ఐడియోగ్రామ్ అనేది చాలా ఈజీ అండ్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇమేజ్ క్రియేట్ చేస్తున్న కొద్దీ మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఒక చిన్న కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.